వెల్కమ్ టు అవర్ ఛానల్. చింతపండు లేకుండా సంవత్సరం పాటు మామిడికాయ ముక్కల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన చింతపండు ఎక్కువ వాడుతుంటే గ్యాస్ ట్రబుల్ అలా వస్తుందని అంటారు కదా, అలా చింతపండు బదులుగా మామిడికాయల్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉండి, ముందుగా మనకు కావాల్సినన్ని మామిడికాయలు తీసుకున్నాను. వీటిని పైన ఈ తొక్కంతా తీసేస్తున్నాను. ఇలా పిల్లర్ సహాయంతో ఈజీగా వచ్చేస్తుంది. ఈ తొక్క మొత్తం తీసేసుకోవాలి. తొక్కతో పాటు కూడా కొన్ని ముక్కలు కట్ చేసుకోవచ్చు, పర్లేదు. తొక్క తీసేస్తే ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం తీసేసి మనకి ఎన్ని మామిడికాయలు కావాలంటే అన్ని మామిడికాయలు మన దగ్గర ఉన్న వాటిని బట్టి ఇలా చేసుకోవచ్చు మనం, ఎక్కువ తక్కువ అనేది. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఏ కూరలోకైనా వేసుకోవచ్చు. చింతపండు బదులుగా ఇవన్నీ వేసుకోవచ్చు. ఈ మామిడికాయ ముక్కలు మనం ఏ కర్రీలో అయినా సరే, పప్పు మామిడికాయ చింతపండు బదులుగా మామిడికాయ వేసుకోవచ్చు. ఈ ఎండు ముక్కలు ఉంటాయి కదా, వీటిని డైరెక్ట్ గా మనం కర్రీలో వేసుకోవచ్చు. అలాగే చేపల కూర, ఫిష్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం చింతపండు ఎక్కడ వాడతామో అక్కడ వాడే ప్రతి చోట మనం ఈ మామిడికాయ ముక్కలు వాడుకోవచ్చు. మనం డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టి, ఫ్రీజర్ లో పెట్టి నిల్వ చేసుకునే కంటే ఇలా ఎండబెట్టి నిల్వ చేసుకోవడం ఈజీగా ఉంటది కాబట్టి, ఇంకెక్కువ పాడవుతాయి అనే భయం కూడా ఉండదు కాబట్టి, ఇలా చేసుకుంటే మనకి ఈ ఎండాకాలంలో ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. మనం పొడవుగా కావాలంటే పొడవుగా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. ఎలాగైనా మనం కట్ చేసుకోవచ్చు. ఎక్కువ పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే మంచిది. ఇవన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా ఇంకా ఇంతకంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. మనం ఏ కర్రీలో వేసుకోవాలనుకున్నా సరే, ఏ కర్రీలో వేసుకోవాలనుకుంటే దానిలో వేసుకోవచ్చు. అంటే చింతపండు ఎక్కడ వాడతామో ఆ ప్లేస్ లో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసాం కదా, వీటిలో ఉప్పు పసుపు కలపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఎండబెడితేనే మంచిగా ఉంటాయి. ఇంకా ఉప్పు పసుపు కలిపితే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వచ్చు. అందువల్ల అంతకుముందు సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ అలా పెట్టుకున్నప్పుడు ఉప్పు పసుపు కలిపాను. దానికంటే ఇలా డైరెక్ట్ గా ఎండబెడితేనే మంచిగా అనిపిస్తుంది. ఇలా ఎండబెట్టేసుకోవడమే. ఇలా ఎండిన తర్వాత మనం 2-3 రోజులు మంచి ఎండలో ఎండబెట్టుకుంటే ఎండిపోతాయి అనమాట. చూసారు కదా, ముందు తొక్క తీసుకున్నాను కదా, ఇవి అనమాట. ఇవి మంచిగా ఎరిగిపోతున్నాయి కదా ఇవి. తర్వాత తొక్కతో సహా కూడా కొన్ని తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇవైతే వీడియో చూపించలేదు కట్ చేసేటప్పుడు. ఇవి కూడా వీటిని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. పౌడర్ చేసుకుని కొద్దిగా ఒక అర స్పూను కర్రీని బట్టి మనం వాడుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా ఇలా ముక్కలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకుంటే, మనం చింతపండు ఎలా నానబెట్టుకుంటామో అలా ఒక 5-10 నిమిషాలు నానబెట్టేసుకుని మనం కర్రీలో వాడుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు, ఉడికిపోతాయి. ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, సంవత్సరం సరిపడా మామిడి వరుగులు ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.